మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆమోసు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపురనై మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇజ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. చదివిన వాక్య భాగంలో ఒక చిన్న చేతి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి ఒక బీదవాని యొక్క చరిత్రను మనం చూస్తాం. ఆయన పేరు ఆమోసు. మేడి పండ్లు ఏరుకుని వాడై పశువుల కాపిరి అయి ఉన్నాడు. పశువులను కాచుకుంటూ ఆ వృత్తిలో తాను కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందిగా ఉండి మేడి పండ్లను ఏరుకుంటూ వారి పోషణకై చిన్న పనిని చూసుకుంటూ కుటుంబాన్ని నడిపించుకుంటున్నటువంటి ఒక చిన్న బీదవాని యొక్క చరిత్ర. ఆయన అంటున్నారు, అమజ్య అనేటువంటి ప్రవక్తతో, అయ్యగారు, అమజ్య గారు, ప్రవక్త గారు, పాస్టర్ గారు, డాక్టర్ గారు, రెవరెండ్ గారు, దయచేసి నా మాట వినండి. నేను ప్రవక్తను కాను, నేను రెవరెండ్ని కాదు, నేను డాక్టరేట్ని కాదు, నాకు ఏ పాండిత్యము లేదు, నేను శాస్త్రిని కాదు, నేను యాజకుణ్ణి కాదు, నేను దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి లేవి గోత్రపు వంశస్థుడిని కూడా కాదు. కానీ నేను నా పని, నా కుటుంబం కొరకు నేను పశువులను కాచుకుంటూ మేడి పండ్లు ఏరుకుంటూ ఉంటే సర్వోన్నతులైనటువంటి దేవుడు నా ఎద్దుకు వచ్చాడు. ఆయన ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయబడింది. ఆయన నాతో పలికినటువంటి మాట, నీవు పోయి నా జనులకు ఇజ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని ఆయన నాతో చెప్పాడు. నేను అన్నాను, అయ్యో ప్రభువా, నేను మాట్లాడితే ఎవరు వింటారయ్యా? నేను పశువులు కాసుకునేవాడిని, నేను మేడి పండ్లు ఏరుకునే వాడిని, నేను బీదవాడను, నాకు ఏ డిగ్రీలు లేవు, నాకు పేరుకు ముందు వెనక ఏమీ లేవు, నాకు ఏ ధనము పేరు ప్రఖ్యాతులు లేవు, నేను నడుస్తుంటే నా చుట్టూ జనాలు పడకుండా ఆపడానికి సెక్యూరిటీ గార్డులు లేరు, నేను బీదవాడినయ్యా, నేనెందుకయ్యా? అమజ్య అనేటువంటి ప్రవక్త ఉన్నాడయ్యా అక్కడ, నేనెందుకయ్యా ఆయనతో మాట్లాడు ప్రభువా అని అంటే, ఆయన అవన్నీ వెనక, నీవు నేను చెప్పింది వెళ్ళి ఇజ్రాయేల్ జనాంగానికి చెప్పు అన్నాడు. ఆయన వెళ్లి చెప్పడం ప్రారంభించాడు. అమజ్య ప్రవక్తగా ఉన్న సమయంలో యెరోబాము ఇజ్రాయేలీకి రాజుగా ఉన్నాడు. ఈ రాజు 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ జనాంగాన్ని పాలించాడు. ఆ సమయంలో జనులు బాగా ధనికులుగా మార్చబడ్డారు, బాగా ధనవృద్ధి చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. బాగా సంపాదించిన తర్వాత వారి కళ్ళు నెత్తికొచ్చి గర్వం అనేటువంటి గుర్రాన్ని ఎక్కి బీదవారును తృణీకరించడం, బీదలను కాళ్ళ కింద చెప్పుల వలె అనగార్చి వేయడం, డబ్బును ఇచ్చి న్యాయాధిపతులకు న్యాయాన్ని తప్పిస్తూ బీదలకు అన్యాయం కలిగిస్తూ మోసము చేస్తూ వారిని దోచుకుంటూ ఉన్నారు ఇజ్రాయేల్ జనాలు. ఈ సందర్భంలో అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడ ఒక డాక్టరేట్ ఉన్నాడు, అక్కడ ఒక రెవరెండ్ ఉన్నాడు, ఒక బిషప్ ఉన్నాడు, సంవత్సరాల తరబడి సేవ చేసినటువంటి గొప్ప కాపరి ఉన్నాడు. ఆయన వీటన్నిటిని గద్దించలేదు, కానీ ఆ యెరోబాము ఇచ్చేటువంటి జీతానికి అతనికి కొలువు చేస్తున్నాడు. ఇజ్రాయేల్లో ఎటువంటి ఆజ్ఞతో కూడినటువంటి వాక్యము చెప్పట్ల. దురద చెవులు కలవారైనటువంటి ఆ ఇజ్రాయేల్ జనానికి ఈ అమజ్య వారికి నవ్వును పుట్టించేవి, వారికి సంతోషాన్ని ఇచ్చేవి, మాటకి ముందు మాట వెనక నాకు ఆశీర్వాదం వచ్చునుగాక, ఆమేన్, హల్లెలూయా అని చెప్పేవారికి తను మెచ్చిన మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ అతడు ప్రవక్త, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, నిజంగా నేను పండితుణ్ణి, నేను దేవుడి పని చేయడానికి నిలబడిన వాడిని, దేవుని ఆత్మ నాలో ఉంది, నేను దేవుని సేవకుణ్ణి అని ఏ రోజు దేవుని చెంతకు వచ్చి నన్ను ఈ రోజు ఏం ప్రకటించమంటావు ప్రభువా, నేను నీ జనులకు ఏం చెప్పాలి అని ఏ రోజు ఏనాడు అడిగిన వ్యక్తి కాదు. ఇదంతా చూసినటువంటి ప్రభువు, నేను అమజ్య, నేను నీకు ఎన్నో ఆశీర్వాదమైనటువంటి స్థితిగతులను ఇచ్చాను, కానీ నువ్వు వాటిని దుర్వినియోగం చేస్తున్నావు. ఏనాడు నా పాదాల చెంతకు చేరి నువ్వు నా వాక్యాన్ని పొందుకొని జనులకు ప్రకటించలేదు. అందునిమిత్తం నేను పశువుల కాపరైనటువంటి మేడి పండ్లు ఏరుకునేటువంటి ఒక వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను. అతని పేరు ఆమోసు. ఆమోసు అనగా బరువు మోయేవాడు, అనగా నేను నా బరువు మోస్తావు, నా భారాన్ని మోస్తావు, భారం కలిగి నువ్వు పని చేస్తావు, నా సేవలో నువ్వు నమ్మకంగా ఉంటావు, నేను చెప్పిన మాటకు లోబడి నిజమైనటువంటి సత్య క్రైస్తవుడుగా నీవు ఉంటావు, చెప్పిన మాటకు లోబడతావు, వాక్యాన్ని చదువుతావు, వాక్యానుసారంగా జీవిస్తావు అని నేను కోరుకుంటూ ఉంటే నువ్వు ఆ భారాన్ని పక్కన పెట్టి బరువును దించివేసి నువ్వు సుఖాన్ని, సౌలభ్యాన్ని కోరుకున్నావు. అందుకే ఆమోసు అనేటువంటి బరువును మోయగలిగిన, భారాన్ని కలిగినటువంటి ఒక బీదవాడిని నేను ఎన్నుకున్నాను. అతడు నా కొరకు సాక్షిగా నన్ను గురించి ప్రకటిస్తాడు అని దేవుడు ఆమోసుని ఎన్నుకున్నాడు. ఈ యెరోబాము సమయంలో ఆమోసు దేవుడు చెప్పిన మాటలన్నీ వెళ్ళి చెప్పేదిగో శత్రువు వస్తున్నాడు, నిన్ను చెరలోకి తీసుకుని పోతాడు, మీరు దాన్ని సహించలేరు అని అమజ్యతో, యెరోబాముతోనూ ఇజ్రాయేలుతోనూ మీ గర్వాన్ని విడిచిపెట్టండి, దేవుని యొద్దకు చేరండి అని వారికి సెలవిస్తూ ఉంటే అప్పుడు అమజ్య అంటున్నాడు యెరోబాముతో, రాజా, ఈ ఆమోసు అనేటువంటి వ్యక్తి కొత్తగా వచ్చాడు మన ఊర్లోకి, కొత్తగా దేవుని ప్రకటిస్తున్నాడు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా, ఇక్కడ పెద్ద చర్చి కట్టాను కదా, నేను గొప్పవాడిగా ఉన్నాను కదా, ఈ ఆమోసు అనేటువంటి వ్యక్తి వచ్చి సంఘాన్ని చీల్చేస్తున్నాడు, సంఘంలో దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు, దేవుని మనసును గురించి స్పష్టంగా వివరిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి ఉంటే మన మందిరానికి ఎవరు రారు, మనం రాజ్యంలో ఎవరు నీకు మర్యాద ఎవరు, నాకు విలువ ఉండదు, నీకు విలువ ఉండదు, కనుక ఈ
ఆమోస్ అనేటువంటి వ్యక్తిని పంపించేసే అని యెరోబాముతో మాట్లాడి యెరోబాము చేత సమాచారాన్ని వర్తమానాన్ని ఆమోస్కి పంపించాడు ఈ అమజ్య. అప్పుడు అమజ్య ఆమోస్ ఇలా అంటున్నాడు, 7వ అధ్యాయం 12వ వచనం. అమజ్య ఆమోస్తో ఇట్లా, నేను దీర్ఘదర్శి తప్పించుకుని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకును, అచ్చటనే నీ వార్త ప్రకటింపుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవిక దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. చూసారా ఏమంటున్నాడు, ఇక్కడ నువ్వు వాక్యాన్ని చెప్పొద్దు, ఇక్కడ నీకు బత్తెమేమి దొరకదు, ఇక్కడ నీకెవరు కానుకలు ఎవరు, నువ్వు వెళ్ళి యూదా దేశంలోకి వెళ్ళు, ఇజ్రాయెల్ దేశంలో ఉండొద్దు, నువ్వు మా జనులు చాలా ఎక్కువ మంది, నువ్వు యూదా దేశానికి వెళ్ళి అక్కడ ప్రకటన చేసుకో, అక్కడే బత్తెని సంపాదించుకో, అక్కడే కానుకలు సంపాదించుకో, అక్కడే తిను, అక్కడే బ్రతుకు, మా ప్రాంతంలోకి మాత్రం రావద్దు, నువ్వు వార్తను ప్రకటించొద్దు అని చెప్తుంటే అప్పుడు ఆమోస్ అంటున్నాడు, నిజమేనయ్యా, మీరు చాలా గొప్పవారు, మీరు ఎంతో అనుభవం కలిగిన వారు, మీరు పండితులు, మీరు శాస్త్రులు, కానీ నేను మాత్రం అవన్నీ కాదు, నేను శిష్యుణ్ణి కాదు, నేను ప్రవక్తని కాదు, అట్లా అని శిష్యుల్లో ప్రవక్తల్లో పుట్టిన కొడుకుని కాదు, యాజకుణ్ణి కాదు, యాజక సంతతి కాదు, లేవి గోత్రము కాదు, ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ ఏమీ నాలో లేవయ్యా, కేవలం దేవుడు చెప్పాడని నేను వచ్చాను అని దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన వాడే ఆమోస్ అంటున్నాడు అమజ్యతో, అమజ్య, నేను సత్యాన్ని ప్రకటించడానికి వస్తే నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు కదా, నువ్వు నన్నుగా తిరస్కరించేది దేవుని అభిషిక్తుని నువ్వు తిరస్కరిస్తే దేవుణ్ణి నువ్వు తిరస్కరించినట్లు, దేవుని వాక్యాన్ని నువ్వు తిరస్కరిస్తే దేవుణ్ణి తిరస్కరించినట్లు, దేవుని వాక్యాన్ని, దైవ సౌకాన్ని, దేవుని అభిషక్తుడిని నువ్వు అవమానపరిస్తే, నింద వేస్తే, దుర్వార్తను ప్రకటించేస్తే, కొండపు మాటలు చెప్తూ సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటే అది అభిషిక్తుని విషయమై దేవుడు స్పందిస్తాడు, అది సాక్షాత్తు దేవునికే ఆపాదించబడుతుంది కనుక ఆయన చెప్తున్నాడు, విను అమజ్య జాగ్రత్తగా అని. 7వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలులను గూర్చి ప్రవచింపకూడదనియో, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియో నీవు ఆజ్ఞయించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యంగా ఇజ్రాయేలు తమ దేశమును విడిచి చెరగొని పోబడుదురు. అమజ్యతో ఆమోస్ అంటున్నాడు, ఇదిగో తిరుగుబాటు చేస్తున్నటువంటి అబద్ధ ప్రవక్త, దుర్బోధకుడా, సంఘాన్ని తిన్నన తోవలోంచి తప్పించువాడా, గుడ్డివాడా, వాక్యం ఎరుగనివాడా, అన్యాయాన్ని ప్రకటిస్తూ సంఘములో కానుకను దోచుకునివాడా, దొంగిలివాడా, దేవుని మహిమను నీవు పొందుకుంటూ దేవుని స్థానాన్ని కోరుకుంటున్నటువంటి గర్వాంధుడా, ఈ మాట విను, నీ భార్య నీ నుండి దూరమైపోతుంది, వేశ్యగా మార్చబడిపోతుంది, నీ కుమారులు కుమార్తెలు ఖడ్గము చేత మరణానికి అప్పగించబడుతున్నారు, నీ స్వాస్యమును సంపాదించినటువంటి భూమి, నీ ఆస్తి పాస్తు అన్ని కూడా చెరగను పోబడుతున్నాయి, విభాగింపబడిపోతున్నాయి, నీవు అపవిత్రమైనటువంటి ఆ యొక్క దాసత్వ దేశంలో అవశ్యంగా మరణిస్తావు అని అమజ్యతో ఆమోసు దైవాత్మశక్తి చేత ఆత్మపూర్ణుడై ప్రకటించాడు. నిజముగానే అమజ్య అట్టి విధంగానే తీర్పును అనుభవించాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, చుట్టూ సంతోషాన్ని కలిగించేటువంటి వాక్యాన్ని, మనకు ఆనందాన్ని కలిగించేటువంటి వాక్యాన్ని ప్రకటించేవారు అటువంటి సంఘానికి వెళ్లే వాళ్ళు లక్షలాదిగా వేలాదిగా ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా ప్రకటించేవాడు ఆమోసు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆమోస్తోనే దేవుని ఆత్మ ఉంది. అమజ్యతో దేవుడు లేడు, లక్షలాది జనులున్నటువంటి ఇజ్రాయేలీలతో దేవుడు లేడు, గొప్ప అధికారాన్ని కలిగినటువంటి 40 ఏళ్ల పరిపాలన చేసినటువంటి యెరోబాముతో దేవుడు లేడు. కానీ పశువుల కాపరైనటువంటి, మేడి పండ్లు ఏరుకుని వాడైనటువంటి, బీద వాడైనటువంటి, భారము కలిగినటువంటి, అభిషక్తుడైనటువంటి ఆమోస్తో మాత్రమే దేవుడు ఉన్నాడు. నేడు ఆయన కొరకు భారము కలిగి ఆయన వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను ఆయన చిత్తము చేయడానికి ప్రాణాత్మ దేహంలోను ఆయనకు సమర్పించుకొని ఆయన చిత్తం చేయడానికి అడుగు వేసిన నీతో మీతో ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీతో ఉన్నాను. దుర్బోధన చేస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, వాక్య భావాన్ని తుంచివేస్తూ, వాక్య విలువలను అనగర్చి వేస్తూ, నా మహిమను దొంగిలిస్తున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ నా కొరకు ఆమోసు వలె భారము కలిగి బరువును మోయేవాడుగా నువ్వు ఉన్నట్లయితే నీతో నేనున్నాను, నీ పక్షాన్ని నేనున్నాను. గొప్పవారు, రాజులు, అధికారులు, రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు అనే రంగాల్లో ఆరితేరిన వారు, డబ్బు, పేరు, ప్రఖ్యాత, బల ప్రభావాలు కలిగిన వారు, గొప్పవారు ఎందరైనా ఎవరైనా నీ ఎదుటికొచ్చి నిలబడితే వారు నీ ఎదుట నిలవలేరు. అందుకే ప్రభు అంటారు యెషయా ప్రవచన గ్రంథంలో, నీకు విరోధంగా రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. జనులను మోసం చేస్తూ, జనులకు సంతోషాన్ని పుట్టించే, నవ్వించే విషయాలను బోధిస్తూ, వారిని ఒకవేళ క్షణమాత్రము సంతోషాన్ని కలిగించే వారి యొద్ద నీవు బత్తెములు పుచ్చుకోవచ్చు, కానీ దేవుని యొక్క శక్తిని మాత్రం ప్రకటించలేవు, దేవుని యొక్క ప్రభావాన్ని మాత్రం చూపించలేవు. మాదిరికరమైనటువంటి వ్యక్తిగా, క్రైస్తవుడిగా, సేవకుడిగా నీవు నిలబడలేవు. కానీ నా యందు భయభక్తులు కలిగి, నా మాట నీవు విని, భారము కలిగి, నేను చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ప్రకటిస్తూ, నేను నీకు బోధించిన, ఉపదేశించినటువంటి వాక్యాన్ని నువ్వు వివరించినట్లయితే నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను విమోచిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, ఘనపరుస్తాను, నిన్ను రాజుల ఎదుట నేను నిలబడతాను. కేవలం గొప్ప ఐశ్వర్యవంతులని గాని, తక్కువ వారిని
గాని లేరు గాని అందరూ ఆయన దృష్టిలో ఒకటే. ఆయన అంటారు, సర్వజనులు నాకు శిష్యులుగా మార్చబడండి, మీరందరూ నాకు శిష్యులుగా మార్చబడండి, మిమ్మల్ని అందరూ నేను అదే విధంగా నిలబెడతాను. సేవకుడని సేవకుడు కాదని, విశ్వాసి అని సింహాసనం మీద కూర్చుండివాడని తేడా తారతమ్యం లేదు గాని ఎందరైతే నాకు శిష్యులుగా మార్చబడతారో వారందరినీ నేను రాజుల ఎదుట నిలబెడతాను, అధికారుల ఎదుట నిలబెడతాను. ఎవరు నా అభిషక్తుల ఎదుట నిలబడలేరని వారికి నేను చూపిస్తాను. నా అభిషక్తులను నేను కాపాడుతాను, నేను రక్షిస్తాను, వారి తల హెచ్చిస్తాను, చిరస్మరణీయంగా వారి పేరు నిలిచినట్లుగా నేను వారిని ఆశీర్వదిస్తాను. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వెళ్తాను నా ప్రభావ పూర్వక నీ కృపలో భద్రపరిచే వాక్యం ప్రతిబడి మీరు ఆశీర్వదించండి. నీ కొరకు నిలబడిన వారిని నువ్వు ఎలా రక్షిస్తావో, నీ అభిషక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయ వారికి నీవు ఎలాగ తీర్పునిచ్చి శిక్షిస్తావో నీవు స్పష్టంగా తెలియజేసినందుకు నీకు వందనాలు. రాజులైన ఎన్నో సంవత్సరాలు సేవ అనుభవం కలిగి ఉన్న లక్షలాది జనులు ఆ సంఘానికి వెళ్తున్న అమధ్య వంటి, యెరోబాము వంటి, ఇజ్రాయేల్ వంటి జనాలతో నీవు లేవు గాని నీ కొరకు నిలబడిన బలహీనతలో కూడా, తిరుగుబాటులో కూడా, కృంగుదలలో కూడా, ఎన్నిక లేని వాడి వలె ఉన్నప్పటికీ నీ కొరకు నిలబడినటువంటి ఆమోసుతో నీవుండి గొప్ప కార్యాన్ని మీరు జరిగించావని, నీవు అటువంటి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటావని, అటువంటి వారి ఎదుట ఏ యొక్క ఆయుధము రూపించబడదని, నిలబడలేదని మీరు సెలవిస్తూ ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించిన వారి ప్రతి అవసరం అక్కరిని మహిమ తీర్చి రాగడ రాజ్యాన్ని సిద్ధపరిచి సమస్త కొదువులు తీసివేసి సమృద్ధిని దయచేసి కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.